వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఎన్నికల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల లోపల, బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కౌంటింగ్ కోసం రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీలో కౌంటింగ్కు విస్తృత ఏర్పాటు జరుగుతున్నాయి. పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలతో ఈసీ అప్రమత్తమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృత ఏర్పాటు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే అండి. సార్, ఏపీలో పోలింగ్ తర్వాత పరిణామాలతో ఈసీ అప్రమత్తమైంది. కౌంటింగ్ రోజు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏపీలో ఎలాంటి పరిస్థితులకు కారణం ఎవరంటారు? నమస్కారం విజయ్ గారు. ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించక ముందు నుంచి కూడా ఒక హీటెడ్ ఎన్వైరన్మెంట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో నెలకొందండి. ఒక రాష్ట్రంలో మొత్తం ఒక వ్యవస్థ అంతా 2 వర్గాలుగా, 2 పార్టీలుగా, మరీ నిసిగ్గు చెప్పాలంటే 2 కులాలుగా కూడా విడిపోయి, గ్రూపుగా విడిపోయి ఒకరి మీద ఒకళ్ళు ఏ రకంగా చేస్తున్నాం మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యవాదులు ఎవరో హర్షించలేదు. వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా మీ ఛానల్లో కూడా నేను స్పెసిఫిక్ గా చెప్పాను, నాయకులు రెచ్చగొట్టేస్తున్నారు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇదే కనుక జరిగితే నాయకులు రేపు బాగానే ఉంటారు, వాళ్ళు విదేశాల్లో రిలాక్స్ అవుతారు, కార్యకర్తలు మాత్రం జైల్లో ఉంటారు, మీ కుటుంబాలకి మీరు దూరం అవుతారు, మీ 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 కుటుంబాలు ఆర్థిక పరిస్థితి చితికిపోతే దయచేసి మీ పార్టీకి మీరు పనిచేయండి, మీకు కావాల్సిన పార్టీకి ఓట్లు వేసుకోండి, మీకు కావాల్సిన ప్రభుత్వం ఎన్నుకోండి, దయచేసి ఈ ఘర్షణలో మాత్రం వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి ఘర్షణలో మాత్రం పాల్గొంటే మీ జీవితాల పట్టించాల వేదిక కూడా నేను చెప్పడం జరిగింది. నేనే కదా చాలా మంది చెప్పుంటారు. సో మనం అనుకున్నంత జరిగింది. ఎలక్షన్ వరకు కొంత బాగానే జరిగినా ఎలక్షన్ రోజు 13వ తారీఖు సాయంత్రం నుంచి మాత్రం ఎలాగైతే గొడవలు పెరిగిపోయి మనం చూసాం. అయితే దురదృష్టం ఏంటంటే ఏదైతే సమస్యాంతక ప్రాంతాలని తెలుసున్న ప్రాంతాల్లోనే జరిగాయి. ఆ తెలిసిన దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతం కావచ్చు, రాయలసీమ కొన్ని ప్రాంతాలు కావచ్చు, దశాబ్దాలుగా బాంబుల సంస్కృతి మా చిన్నప్పుడు చాలా వినేవాళ్ళు. మన కోడెల శివప్రసాద్ గారి ఇంటి మీద బాంబు పేలింది, ఇంటి పైన బాంబు పేలింది, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్న బాంబులు ఆరబెట్టుకున్నారు, ఒడియాలు ఆరబెట్టుకున్నట్టు ఆరబెట్టుకున్నారు అని ఇదివరకు మా చిన్నప్పుడు చూసేవాళ్ళు. ఆ తర్వాత ఒక 15-20 ఏళ్ళుగా చూడలేదు. అయితే సంవత్సరం క్రితం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది పల్నాడులో. ఇది 144 సెక్షన్ పెట్టడం, బుల్లెట్ ఫైరింగ్ లేయటం అన్ని కొంత స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇంకా భద్రత కట్టుదిట్టం చేయవలసిన ప్రాంతాల్లో కొంత నిర్లక్ష్యం, లేకపోతే మిలాఖత్ కావచ్చు, కుమ్మక్కవటం కావచ్చు, లేకపోతే నిర్లిప్త కావచ్చు, ఈరోజు సిట్ నివేదిక పూర్తిగా బయటకు రానప్పటికీ మనకు అర్థమవుతుంది ఏంటంటే అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను 14వ తారీఖు సాయంత్రం నుంచి వివిధ ఛానళ్ల డిబేట్కి ఈ అంశం మీదకి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, ఇదిగో ఇలా జరుగుతుంది, 14వ తారీఖు నుంచి జరుగుతుంది, 13 రాత్రి జరుగుతున్నా సరే ఎందుకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు డీజీపీ గారు, సిఎస్ గారిని పిలిచి రివ్యూ చేయటం లేదు, ఎందుకు సమీక్షించట్లేదు, ఎందుకు దాన్ని ఆపమని చెప్పట్లేదు, మీ కౌంటింగ్లు లెక్కలు ఎంత పర్సెంటేజ్ తేల్తాయి, ఇవాళ కాబట్టి రేపు తేల్తాయి, అక్కడైనా ప్రాణాలు కోల్పోతే దాని బాధ్యత ఎవరు వహిస్తారు, దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వండి, డీజీపీ గారు, సిఎస్ గారు కూర్చోండి అని కూడా మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. అయినా సరే అది చేయలేదు. ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం రెస్పాండ్ అయ్యి డీజీపీ గారిని, సిఎస్ గారిని రమ్మంటేనే అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మంత్రాలు అడుగు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేసి మీ సాయంత్రం మధ్యాహ్నం 3:30 కల్లా నా దగ్గర హాజరు కావండి, వైఫల్యం కారణం ఎవరు, రెస్పాన్సిబుల్ ఎవరు యాంటిసిపేట్ చేయలేకపోయారు, ఈ రిపోర్ట్లు పట్టుకుని నా దగ్గర రండి అని కేంద్ర ఎన్నికల అధికారి అంటేనే అప్పుడు డీజీపీ గారు, సిఎస్ గారు కూర్చొని మాట్లాడుకొని అప్పుడు మొదలెట్టారు. ఇది వైఫల్యం కాదండి, అధికారుల వైఫల్యం కాదా, ఇది తప్పనిసరి వైఫల్యం. అప్పుడు కానీ మొదలుపెట్టి ఎస్ఐటి ఏర్పాటు చేయటం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా, కేంద్రం ఎన్నికల సంఘం ఏది చెప్తే అది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మీకు అధికారాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం మీకు ముఖ్యమంత్రిని ఈ ఎన్నికల ప్రాసెస్ లో పక్కన పెట్టేసి మొత్తం పవర్స్ అంతా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అలా ప్రధానమంత్రి కూడా పక్కన పెట్టి ఆ పవర్స్ అన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చింది కదా రాజ్యాంగం. అలాంటప్పుడు మీరు ప్రాంప్ట్ గా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఈరోజు అనేకమైన ఘర్షణలు జరిగినాయండి. ఇప్పుడు రాష్ట్ర పరువు పోతుంది దేశవ్యాప్తంగా. దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలోనూ గొడవలు లేవు.
అట్లీస్ట్ పోలింగ్ తర్వాత అన్న గొడవలు లేవు. ఆ 5 ఫేజ్లు అయిపోయినాయి, రేపు ఎల్లుండి 6వ ఫేజ్ అవబోతుంది. ఎక్కడ గొడవ? మన రాష్ట్రం గొడవ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఈ రోజు 1370 కేసులు నమోదైనవి వ్యక్తుల మీద, దానిలో అరెస్ట్ అయింది 124 మంది. అంటే కేవలం 9%. ఇంత తీవ్రమైన గొడవలు జరిగితే మీరు అరెస్ట్ చేసి 9% మాత్రమే. అది మాచర్ల, నర్సరావుపేటలో ఒకటంటే ఒకటి అరెస్ట్ చేయలేదు. చిట్టి నివేదిక ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో ఉంది. మాచర్ల, నర్సరావుపేటలో ఒకటంటే ఒకటి 474 మంది మీద కేసు పెడితే ఒక్క అరెస్ట్ కూడా మీరు చేయలేదంటే మీ అసమర్థత, కుమ్మక్క, నిర్లిప్తత. ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? ప్రజలు కట్టే పన్నులను మీరు జీతాలుగా తీసుకుని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? మీ ఉద్యోగ ధర్మం నుంచి ఎందుకు పక్క తప్పుతున్నారో అధికారులు చెప్పాలి. ఈరోజు సస్పెండ్ చేస్తున్నారు, పక్కన పెడుతున్నారు, అది పని ఎవరో చేస్తారు. ఈరోజు అంతమంది మీద కేసులు ఉన్నాయి కదండి. దీనిలో బడుగు బలహీన వర్గాలు ఎంతమంది, ఇతర కులస్తులు ఎంతమంది లెక్క తేల్చమనండి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది లెక్క తేల్చమనండి. వీళ్ళు ఎక్కువ మంది ఆడే ఉంటారు, బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఉంటారు. నాలంటోళ్ళందరూ మొత్తుకుంటుంది అదే, బడుగు బలహీన వర్గాలే బలైపోతారు. అగ్రవర్ణాలు ఎవరు ఉంటారు ఆ కేసుల్లో? పెద్దగా చాలా తక్కువ మంది ఉంటారు. ఇదంతా అవసరం ఆ రాష్ట్రానికి. పోలీసులు నిష్పక్షంగా వ్యవహరించాలి. ఎన్నికలు ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు, జస్ట్ నామకే వాస్తే ఉంటారు అంతే. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటది. మరి పోలీసులు జనరల్ గా అధికారులు ఏమంటారు? మాకు ఒత్తిడి ఉంది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది, ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి, మా పని మనం చేయనివ్వట్లేదు, మా చేతులు కట్టేశారంటుంటారు అధికారులు. ఈ రోజు ఎన్నికల సమయంలో ఎవరెవరు చేతులు కట్టారండి? ఎవరి చేతులు కట్టలేదు కదా. యు ఆర్ ఫ్రీ. సిన్సియర్ గా మీ డ్యూటీ మీరు చేసి మీ విద్యుత్ ధర్మం చేయవలసిన సమయంలో మీరు చేయకుండా నిర్లిప్తగా ఉండి ఈ రోజు ఈ రకమైనటువంటి ఇబ్బందులు సృష్టించడం, అది మళ్ళీ ఈ యొక్క ఎపిసోడ్ రవికిరణ్ గారు, ముఖ్యంగా పోలింగ్ తర్వాత పరిణామాలను మనం పరిశీలించినట్లయితే అధికారుల తీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి అధికారుల మీద. వాళ్ళు కూడా గ్రూపులుగా విడిపోయారా అనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మరికొన్ని ప్రాంతాల్లో ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటారు? చాలా దురదృష్టకరండి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అధికారులు వాళ్ళకి 35-40 ఏళ్ళ సర్వీస్ అండి. వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఎవరు పీకేది లేదు. వాళ్ళ జీతాలు అవి వస్తాయి. సస్పెండ్ అయినా సరే, లేకపోతే పక్కన పెట్టినా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తూ ఉంటుంది, లేదా సగం జీతం అన్నా వస్తుంది. వాళ్ళకి ఇబ్బంది లేదు. రాజకీయ పార్టీలు ఇవాళ ఒకటి గెలిచి ప్రజలు ఒకటి ఎన్నుకుంటారు. ప్రజలు ఏ ప్రభుత్వం ఎన్నుకుంటే మీకెందుకు అధికారులు? మీ ఓట్లు మీరు వేసి మీ పని మీరు చేయొచ్చు కదా. ప్రజలు ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. పార్టీలు ఉంటాయి పోతాయండి, ప్రభుత్వాలు పడతాయండి. కానీ దేశం శాశ్వతం, ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. అలాంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగం ఎన్నికల టైంలో ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రులు పక్కన పెట్టి పూర్తి స్వేచ్ఛ ఎన్నికల అధికారికి ఇచ్చినప్పుడు ఆ ఎన్నికల అధికారి వ్యవస్థలో సీఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, ఆర్ఓ కావచ్చు, పిఓ కావచ్చు, మీ అందరూ నిష్పక్షంగా పనిచేయాలి కదా. ఆ రకంగా పనిచేసే విధంగా చూడాలి కదా. ఈ రోజు ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా మీరు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చేశారు లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎవరో తెలియదండి ఆ పిఓకి. ఆ పిఓ లేచి దండం పెడతాడు. ఆ ఎమ్మెల్యే గారు 4 సార్లు ఎమ్మెల్యే గారు అటువంటి అప్రజాస్వామికి చేయడం చాలా తప్పు. ఆయన మీద చర్యలు ఉంటాయి, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. బట్ మేము అడిగేది ఏంటంటే ఆ యొక్క పోలింగ్ బూత్ 202 పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ 202లో ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఈయన ఎవరో తెలిసినప్పటికీ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ అని కేసు ఎందుకు పెట్టారు? చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు 13వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి అన్ఐడెంటిఫైడ్ కేసు 11 ఈవీఎంలు ధ్వంసమైనవి అని చెప్పారు. మాకెవరో తెలియదు అన్నారు. ఆ 11లో 7 విజయ్ గారు ఉట్టి మాచర్ల అసెంబ్లీలోనే 7. అది కూడా ఈ యొక్క పాల్వాయి గేటు పక్కన ఉన్నటువంటి ఇంకో గ్రామం, ఈ రెండు కలిపే 5-6 అయినాయి. కనీసం ఆ యొక్క ఫుటేజ్ ఆ ఆర్ఓ గాని జిల్లా డిఈఓ గాని జనరల్ గా అండి ఆ వెబ్ క్యామ్లు ఎందుకు పెడతామండి? రాష్ట్రంలో 46,300 పైచీలకు పోలింగ్ బూతులు ఉన్నాయండి. కేవలం వెబ్ క్యామ్లు, సీసీ కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పెట్టింది ఎన్నిటిలో 13,000 మంది, 13,000 పోలింగ్ బూత్లు. ఎందుకు 13,000 పోలింగ్? అది సమస్యాత్మక బూతులు కాబట్టి. మాచర్లో అయితే 299 పోలింగ్ బూత్లు ఉంటే అన్నింటిలోనే వెబ్ క్యామ్లు ఉన్నాయి. అన్ని వెబ్ క్యామ్లు పెట్టుకుని అంత ఖర్చు పెట్టి డిఈఓ కార్యాలయంలో మొత్తం లైవ్ స్ట్రీమ్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు అన్ని చూస్తున్నామని చెప్పి రాజకీయ పార్టీలు చెప్పినటువంటి ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు మీరు అక్కడ లైవ్ స్ట్రీమింగ్ లో దాడులు జరుగుతుంటే ఏం చేశారు? చేసినా కూడా ఆపకుండా కనీసం కేసు కూడా ఎవరో నాకు తెలియదని చెప్పి కేసు పెడతారా? అది 10 రోజుల తర్వాత ఆ సోషల్ మీడియాలో బయటకు వస్తే అది తప్పైపోతుంది. మళ్ళీ సోషల్ మీడియాలో ఓకే రామకృష్ణారెడ్డి గారు చేశారు, ఆ చేసింది ఎవరో అధికారికి తెలియదట, తెలిసే 10 రోజులు పట్టింది. ఇది వైఫల్యం కాదని పిఓ వైఫల్యం, ఆర్ఓ వైఫల్యం ఒకటి. 2 ఇప్పుడు 10 రోజుల తర్వాత సోషల్ మీడియాలో బయటకు వచ్చింది కాబట్టే మళ్ళీ ఆయన మీద కేసు అయింది, గట్టి కేసు. ఆయన కోసం లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ఎందుకు ఆయన వెంటాడుతున్నారు? సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి. అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం నారా లోకేష్ గారి ట్వీట్ ని మెన్షన్ చేస్తూ
పలానా తారీఖు పలానా టైంలో నారా లోకేష్ ట్వీట్ చేశారు, దానిలో ఉన్న ఈ వీడియోలో ఎమ్మెల్యే అట, అవునా కాదా, అవునైతే మీ చర్యలు తీసుకున్నారా లేదా, అరెస్ట్ చేశారా లేదా, అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేసి మాకు చెప్పండి అన్నారు. అప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి కదిలారు. అంటే ఆ యొక్క వీడియో సోషల్ మీడియాలో రాకపోతే ఆ కేసు కూడా బయటకు వచ్చేది కాదు, ఎమ్మెల్యే ఎపిసోడ్ బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు చెప్పండి, మిగతా 10 ఈవీఎంలు బదులు కొట్టింది ఎవరు? వాళ్ళ మీద మీరు కేసు పెట్టారా లేదా, ఎన్నికల సంఘం కేసు పెట్టిందా లేదా, అది కూడా వీడియోలు బయట పెడతారా పెట్టరా? అది పెట్టాలి కదా, అది పెట్టండి. ఎందుకంటే మీ మీద నమ్మకం పోతుంది. అక్కడ ఎవరున్నారు, ఎవరితో కొలైడ్ అవుతున్నారు? మీరు ఫెయిర్ గా ఉండండి. ఏ పార్టీ గెలిస్తే ఓడితే మీకెందుకండి? ఫెయిర్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఫెయిర్ గా ఎలక్షన్స్ జరిగాయి, ఓడిపోతే ఓకే, నేను నా తప్పు వల్ల ఓడిపోయాను అనే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉండాలి. కానీ ఫలానా వాళ్ళు కుమ్మక్కయ్యారు కాదు ఓడిపోయాను, ఫలానా చేశాను, నాకు నిష్పాక్ష ఎన్నికలు జరగలేదు కానీ ఓడిపోయాను, ఆ పరిస్థితి రాకూడదు కదా అన్నాను నేను విజయ్ గారు. రైట్ మనతో పాటు కారుమంచి రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వైసీపీ రాష్ట్ర నాయకులు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, పోలింగ్ తర్వాత పరిణామాలు చూసుకుంటే అటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ మీరే కారణమని విమర్శించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కౌంటింగ్ రాబోతుంది జూన్ 4న. ఆ రోజు ఏం జరగబోతుందనే భయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈసీ విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. దీని అందరికీ కారణం, ఈ పరిస్థితులకు కారణం అది టీడీపీయా వైసీపీ అనే చర్చ అయితే నడుస్తుంది. మీరేమంటారు? ఏమండి, ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ వైసీపీ పార్టీల విషయం పక్కన పెడితే, ఎందుకంటే ఖచ్చితంగా గ్రామాల్లో గొడవలు ఉంటాయి. టీడీపీ వైసీపీ అనేది కొంచెం ఆ హీట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినాయి అని చెప్పి రవికిరణ్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజున వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రకటించినప్పుడు లోకేష్ ట్వీట్ లో వచ్చే వరకు కూడా ఎవరు ధ్వంసం చేశారు అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకు గుర్తించలేదండి? నిజంగా ఇష్యూ జరిగిన రోజునే ఆ రోజే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ రోజున ఇన్ని ఇష్యూస్ జరగవు కదండి. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ యొక్క వైఫల్యం. వాళ్ళు అవుట్ రేటెడ్ గా ఏమంటే ఎక్కడో దాగేందుకు 10 రోజుల పాటు ఆ వీడియో బయటికి రాలా. ఆ వీడియో లోకేష్ గారికి ఎలాగెళ్ళిందండి? పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ వీడియో, అది లైవ్ వెబ్ కాస్ట్ వీడియో. అది లోకేష్ గారికి ఎలాగెళ్ళిందండి ఆ వీడియో? ఇప్పుడు ఆ వీడియో బయటికి రాకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టారనే విషయం కూడా బయటికి రాదు కదండి. అంతే కదా. ఇప్పుడు ఆ వీడియో లోకేష్ గారికి అందజేసింది ఎవరో? ఎందుకు ఎంక్వైరీ చేయరండి? అంటే సమాధి చేసేవాళ్ళు, అంటే ఎలక్షన్ సమాధి చేస్తే ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేయట్లేదు కదా మేడం గారు. అదే అలాంటి రమేష్ గారు, ఏదేమైనప్పటికీ కూడా అక్కడ అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. స్థానికంగా ఎన్నికల అధికారులని కొంతవరకు మేనేజ్ చేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన ఈవీఎం పగలగొట్టడంపై తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు పగలగొట్టడం అనేది జరిగింది అక్కడ. కానీ అంతకు ముందు పగలగొట్టే ముందు అక్కడ ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు రిలీజ్ చేయాలి కదండి ఈసీ వాళ్ళు. అక్కడ ఉన్న మా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లని టీడీపీ వాళ్ళు కొట్టి బయటికి దోసేసి అక్కడ బయట గొడవలు పడితే ఆ విషయాన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తే ఆయన అక్కడ రావడం జరిగింది. అసలు ఆ బూత్ ఏజెంట్లను కొట్టినప్పుడు అక్కడ ఉన్న పీఓ పైకి ఎందుకు సమాచారం ఇవ్వలేదండి? అతను అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వాలి, లేకపోతే ఎన్నికల అధికారులకు చెప్పాలి. కానీ డైరెక్ట్ గా ఈవీఎం పాల్గొడితే ఏమొస్తుందండి? అలా కాదు సార్. ఇప్పుడు అక్కడికి వచ్చిన ఆ టెన్షన్ వాతావరణంలో అది జరిగింది. కానీ ఎన్నికల అధికారులకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం 25 సార్లు నేను చేశాను, లిఫ్ట్ చేయలేదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు డైరెక్ట్ గా ఫోన్ కాల్ చూపించడం జరిగింది. 1-2 సార్లు లిఫ్ట్ చేశారు, మేము చూస్తామండి, వెరిఫై చేస్తామని చెప్పారు. కనీసం రెస్పాండ్ అవ్వలేదని చెప్పారు ఆయన. మరి అన్ని సార్లు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయలేదంటే ఎంత దారుణంగా అక్కడ వ్యవహారాలు నడిచినాయి అనేది మీరు ఆలోచించండి. నిజానికి ఎన్నికల అధికారులు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ వీడియో బయటికి రాలేదంటే ఇప్పటి వరకు ఎవరు ప్రభావితం చేస్తారు? నాయకులే కదా. అలా కాదండి, అక్కడ మార్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు, ఈసీ ద్వారా మార్పించిన ఎస్పీ గారు ఉన్నారు అక్కడ పల్నాడు జిల్లాకి. శ్రీకృష్ణదేవరాయలు లాస్ట్ టైం నరసరావుపేట ఎంపీగా ఉన్న ఆయనకి కొంచెం దగ్గర వ్యక్తి అని చెప్పి అక్కడ సమాచారం ఉంది. ఆ ఎస్పీ గారు స్పందించలేదు కాబట్టి ఎన్ని ఇష్యూస్ జరిగినాయండి. అదే ఆ ఎస్పీ గారు వెంటనే స్పందించి ఉంటే అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి అలా చేయడం అనేది జరగదు కదండి.
రమేష్ గారు మీరు చెప్తున్నట్టు నారా లోకేష్కి ఈ వీడియో ఎలా వెళ్ళిందనేది బహుశా విచారణ అయితే జరగవచ్చు జరుగుతుందండి. ఎన్నికల అధికారులు చెప్పొచ్చు. కానీ ఈ వీడియో బయటికి రాకపోవడానికి మరి ఎవరు మేనేజ్ చేయబట్టి బయటికి రాలేదంటారు? అప్పుడు మనం పిన్నెలండి దోషులు చూడొచ్చా? అప్పుడు వైసీపీ నాయకులు దోషులు చూడొచ్చా? అలా కాదు సార్ విజయ్ గారు, అక్కడ ఉన్న ఎస్పీ గారు చెప్పాలి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పాలి, మన ఎలక్షన్ కమిషన్ సిఇఓ గారు చెప్పాలి. ఎవరు మేనేజ్ చేస్తే ఈ 10 రోజులు ఈ వీడియో బయటికి రాలేదు, ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తే లోకేష్ గారు ట్విట్టర్ లోకి వచ్చింది అనేది ఆ వాళ్ళు చెప్పాలి, అధికారులే చెప్పాలి. రెండింటికి ఆన్సర్ అయితే అధికారులే చెప్పాలి సమాధానం. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు కానీ అధికారంలో ఇది లేదు కదండి. టోటల్ అధికారం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది. సిఎస్ అయినా డీజీపీ అయినా వాళ్ళు ఎవరికి బాధ్యులండి? ఎలక్షన్ కమిషన్ సిఇఓ గారికి బాధ్యులు. ఆ వీడియో లోకేష్ గారి ట్విట్టర్ ఆయన లోకేష్ గారికి ఎలా చేరింది అనేది బయటికి రావాలి కదా. ఇప్పుడు వచ్చిందండి వీడియో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లోపలికి వెళ్ళి ఆ ఈవీఎం పగలగొట్టి బయటకు వెళ్ళిపోవడం మాత్రమే ఉంది అందులో. అంతకు ముందు ఏం జరిగింది అనేది కూడా ఉండాలి కదండి. అంటే అక్కడ హింసాత్మకం కంటే అక్కడే జరిగింది అనుకుని బహుశా అంతవరకు రిలీజ్ చేసి ఉండొచ్చు కదా. ముందు అంతకు ముందు మా ఏజెంట్లను అక్కడ కొట్టి బయటికి తరిమేశారు. వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు టీడీపీ ఏజెంట్లు. అది ఎందుకు బయటికి రాలా? ఇప్పుడు కూడా సీఈఓ గారి దగ్గర వెబ్ కాస్టింగ్ ఉంటది కదా. మేము ఆరోపణ చేస్తున్నాం, అలా జరగలేదని చెప్పి వాళ్ళు చూపించవచ్చు కదా. వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? ఈ రోజుకి సీఈఓ గారు ఆ వీడియో అలా బయటకు వెళ్ళింది చెప్పట్లేదు, దాని ముందు ఏం జరిగిందో చెప్పట్లేదు. అది ఎన్నికల కమిషన్ యొక్క వైఫల్యం కాదండి. రైట్. రమేష్ గారు మనతో పాటు ఇంకా గెస్టులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మనం మాట్లాడదాం, ఇంకా మాట్లాడదాం, మనకు టైం ఉంది, చాలా టైం ఉంది. బోళ్ళ వెంకటరమణ గారు టీడీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. వెంకటరమణ గారు, ముఖ్యంగా పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలపై ఈసీ దృష్టి పెట్టింది, కౌంటింగ్ రోజు కూడా విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ తర్వాత పరిణామాలను మీరు ఎలా చూస్తారు? పోలింగ్ తర్వాత పరిణామాలు అంటే వాళ్ళు ఓడిపోతున్నామనే ఒక అక్కస్తోటి ఇటువంటి చర్యలకి పాల్పడ్డారు. అట్లాగే ఇప్పుడు రమేష్ గారు అంటున్నారు ఏదో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని కొట్టేసి ఏజెంట్లు బయటికి పంపించేసి రిగ్గింగ్ చేసేస్తున్నారు, అందుకే వచ్చేసి ఆ ఈవీఎం అని పగలు కొట్టేశారు. కల్పిత కథలు చెప్పకండి సార్, కల్పిత కథలు వద్దు. ఎందుకంటే మనిషి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మనిషి ఆయన. అక్కడ లోపలికి వెళ్తే కనీసం ఆఫీసర్ అన్న అతను కూడా ఎవరో కూడా ఆయన్ని కనీసం అబ్జెక్ట్ చేయలేకపోయాడు ఆయన. అంటే ఎంత భయభ్రాంతులు మీరు గురి చేస్తున్న అధికారులు కానివ్వండి, లేకపోతే మీ కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మీరు ఏ విధంగా భయపెట్టారు, ఏ విధంగా భయభ్రాంతులు గురి చేశారనేది ముందు ఆలోచించండి. అక్కడ ఎలా వచ్చింది లోకేష్ గారికి అంటాడు ఈయన. లోకేష్ గారికి ఎలా వస్తే మీకేంటండి? ఇది వాస్తవమా కాదా? పారిపోయాడు, తప్పు చేసినందుకే పారిపోయాడు ఆయన. రమేష్ గారు మాట్లాడండి. ప్రజలు మీకు ఓటే సార్, మీరు మాట్లాడండి. రమేష్ గారు ఒక్క నిమిషం. రాష్ట్రానికి వద్దు ఇక్కడ దయచేసి. మీరే కాదు, మేము మాట్లాడగలం గట్టిగా. రైట్, వెంకటరమణ గారు చెప్పండి. ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పి అక్కస్తోటి మీరు ఈవీఎంల బద్దలు కొట్టారా? ప్రజల మనోభిష్టం అనేది మీకు అవసరం లేదా? మీరు ఈ రోజు ఈవీఎం బద్దలు కొట్టినందుకు ఈ రోజు ఆయన మీద కేసు పెట్టారు కదా. ఈ రోజు ఆయన వచ్చి ఎందుకు లొంగిపోలేదండి? నేను తప్పు చేయలేదు, నేను సత్యులండి, ఇదిగో ఇలా జరిగింది, దీని గురించి నేను చేస్తానని ఆయన ఎందుకు వివరణ ఇచ్చుకోలేదు? ఎందుకు పారిపోయాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? పట్టించివ్వండి ముందు. మీరు కళ్ళబొల్లి కబుర్లు, మీ కాక్పూల్ స్టోరీస్ ఎవడు వినండి ఇక్కడ. ఎందుకంటే మీరు ఎన్ని అన్యాయాలు చేశారో, ఎన్ని అక్రమాలు చేశారో ప్రతి చోట చూసాం మేము. మీరు కింద అధికారులను ఏ విధంగా వాడుకున్నారో, కింద అధికారులను ఏ విధంగా మీరు సప్రెస్ చేశారు, ఇంతవరకు కూడా బయటపడింది. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, వివిధ రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా వచ్చి మిమ్మల్ని ఓడించాలని చెప్పి కసితో ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఓటు బ్యాంకుని మీరు ఈ రోజు ఈవీఎం లో ధ్వంసం రూపంలో ఈ రోజు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. కానీ వెంకటరమణ గారు ఒకటి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే నారా లోకేష్ కి ఆ వీడియో ఎలా వచ్చిందనేది ఒకటైతే, 2 పూర్తి వీడియో చూస్తే కనుక అక్కడ ఏం జరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లని బయటికి పంపించి అక్కడ రిగ్గింగ్ చేశారని చెప్తున్నారు. మరి పూర్తి వీడియో వస్తే కనుక ఎవరు తప్పని తెలుస్తుంది కదా, అందులో కూడా వాస్తవం కదా.
అంటే వీళ్ళు రిగ్గింగ్ చేశారు, పూర్తి వీడియో ఉంది అంటే పూర్తి వీడియో తీసుకోమనండి. వీళ్ళు ఎలక్షన్ ఆర్ఓకో లేకపోతే రమేష్ గారు నేను మాట్లాడుతున్నాను. తీసుకోండి, మీరు తీసుకోండి సార్. ఇది చెప్తానండి, ఇది సోషల్ మీడియా ద్వారా వచ్చి ఉండొచ్చు, ఎవరైనా వీడియో ఇది చేసి ఉండొచ్చు, లేదు వేరే ద్వారా సోర్సెస్ ద్వారా కూడా తీసుకుని ఉండొచ్చు. ఇది తప్పు జరిగిందా లేదా ఫస్ట్ మీరు నిర్ధారించుకోండి, మిగతాది కూడా మీరు తీసుకోండి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు శిక్షించండి, తప్పులేదు. మేమేమంటున్నామంటే ఈవీఎం ధ్వంసం చేయడం అనేది నేరమా కాదా, ఇది మీరు ఒప్పుకుంటారా లేదా? నేరమా కాదా ఒక్క మాట చెప్పండి. ఖచ్చితంగా ఈవీఎం పగలగొట్టడం ఖచ్చితంగా నేరమే, కానీ అక్కడ వీడియో అనేది ఇన్ని రోజులు బయటకు రాకపోవడం, ఇప్పుడు బయటకు రావడం కూడా వివాదాస్పదమే అవుతుంది. అదేంటి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉండే వీడియో ఒక రాజకీయ నాయకులకు ఎలా వస్తుందనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఎన్నికల కమిషన్ నుంచే వచ్చిందని మీరు ఎలా అనుకుంటారు సార్? ఎలా అనుకుంటారు మీరు? అంటే అది సీసీ కెమెరాల ద్వారా బయటకు వచ్చిందని చెప్తున్నారు కదా. ఎవరైనా తీసుండొచ్చు అండి. ఎవరైనా తీసుండొచ్చు ఆ వీడియో, బద్దలు కొట్టిన వీడియో క్లిప్పింగ్ ఎవరైనా తీసి పంపించుండొచ్చు. అది గారు సీసీ ఫుటేజ్ వీడియోకి ఫోన్ లో తీసిన వీడియో తేడా ఉంటదండి. అది డైరెక్ట్ సీసీ ఫుటేజ్ వీడియో ఎలా వచ్చిందంటే మీరు ఎలక్షన్ కమిషన్ అడగండి, మీరు ఎలా వచ్చిందో తెలుస్తుంది, టైం పడుతుంది. కోతవేటు దూరం మీరేం తేల్చలేరు కానీ అయిపోయింది కానీ మీ పని. కోతవేటు దూరంలో మంగళగిరిలో కోతవేటు దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద మీ వైసీపీ మూకమ్మడి దాడి చేసి మా నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ ఉండేటట్టు ఆఫీసు ఫర్నిచర్ ని ధ్వంసం చేసినప్పుడు కోతవేడి దూరంలో ఉంది డీజీపీ ఆఫీసు. 2 నిమిషాల్లో 1 నిమిషంలో పోలీసు అక్కడ వెళ్ళగలరు ఫోర్స్. మీరు ఎందుకు చేయలేదండి? మీరు ఎందుకు చేయలేదు? మీకు అలవాటు ధ్వంసం చేయడం, చెప్పకండి మాకు. మీరు చేసేవన్నీ మీరు చేసేవన్నీ ఏదో మంచి పనులు అని చెప్పి మీరు శ్రీరంగ నీతులు చెప్పొద్దండి. మీరు చేసిన అన్ని కూడా 5 సంవత్సరాలు అదే విధ్వంసం చేశారు. మనతో పాటు శివపార్వతి గారు, రైట్, వెంకటరమణ గారు. ఈ రోజు ఒక్క నిమిషం అండి, చెప్పండి. ఇవి నిష్పక్షపాతంగా జరిగిన ఎన్నికలు, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలు జరిగినటువంటి ఎన్నికలు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నాం అన్న అక్కస్తోటి అక్కడ ఏదో విధంగా రేపు ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి అంటే ఈసీ మీద లేకపోతే ప్రతిపక్షాల మీద బురద చల్లాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ విధమైనటువంటి ఆరోపణ అయితే ఖచ్చితంగా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. రైట్. శివపార్వతి గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు, అంతా కూడా మాట్లాడదాం. శివపార్వతి గారు నమస్తే అండి. మేడం, పోలింగ్ తర్వాత మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. రైట్. పోలింగ్ తర్వాత పరిణామాలు, తర్వాత జరిగిన గొడవలు ఇవన్నీ చూస్తే కనుక ఆ ప్రభావం కౌంటింగ్ పై పడబోతుంది. తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరంగా ఉంటాయనే భయం అయితే జనాల్లో నెలకొని ఉంది. ఈ పరిస్థితులకు కారణం ఎవరై ఉంటారు? ఈ పరిస్థితుల కారణం ఖచ్చితంగా వైసీపీనే అంటాను. ఎందుకంటే గొడవలు జరగబోతున్నాయని ఇంట్ల మీద ఇంట్లు వాళ్ళు చేస్తున్న ప్రతి చూస్తుంటే అర్థమైపోతుంది. వాళ్ళు ఓడిపోతారన్న భయంతో ఖచ్చితంగా ప్రత్యక్ష దాడులకి మాత్రం పాల్పడతారు. అది పోస్ట్పోల్ తర్వాత జరుగుతున్న దాడులే దానికి నిదర్శనం. ఇందాకటి నుంచి రమేష్ గారు తెగ బాధపడిపోతున్నారు. ఆ వీడియో ఎలక్షన్ కమిషన్ అలాగే నన్ను మాట్లాడినామండి, ఇప్పటి వరకు మీరే మాట్లాడుకున్నారు కదా, కొట్లాడుకున్నారు కదా. రమేష్ గారు చాలా బాధపడిపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ వీడియో లోకేష్ గారికి ఎట్ట చేరిందని పాపం బాధ. అదే ఆ వీడియో చేరకపోతే అంతే ఆ నిజాన్ని సమాధి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఒక నేరాన్ని మేము నేరం చేయలేదు అని నిరూపించుకోవడానికి రాజకీయ పార్టీలు కానీ సామాన్యులు కానీ రకరకాల మార్గాలు వెతుక్కోవని నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి మేమే స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని స్వయంగా మేమే నిజాలు బయట పెడితే కానీ పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కదిలే పరిస్థితి లేదు. అది నిజం కాదంటారా? ఇప్పుడు పిన్నెల్లి గారు పగలగొట్టిన విషయం వీడియో వచ్చిన దాకా ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన విషయం చిన్న విషయం కాదు అది. కానీ చక్కగా ఆయన తిరుగుతున్నాడు. ఆయన వైట్ షర్ట్ వేసుకొని నేను పెద్ద ఇదిని అన్నట్టు ఆయన నేరం చేసి కూడా ప్రశాంతంగా చేస్తున్నారు. వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు చేసే దాడులు చేస్తున్నారు, వాళ్ళు చేసే హింస చేస్తున్నారు.
మరి ఇవి నేరం చేశారు అని నిరూపించుకోవాలంటే ఏదో ఒక మార్గంలో ఏదో ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇదిగో ఇది జరిగింది అని చెప్పాలి కదా. అంటే ఇక్కడ వీడియో బయటికి ఎట్లా వచ్చింది, వీడియో ఎవరు ఇచ్చారు అనే దాని మీద మీ ఫోకస్ ఉందా, లేకపోతే అక్కడ క్రైమ్ జరిగింది అనే దాని మీద మీ ఫోకస్ ఉందా? ఇక్కడ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు సరే మీరు చెప్పి మీ పాయింట్కే వద్దాము. మీ వైసీపీ వాళ్ళని బలవంతంగా టీడీపీ బూత్ ఏజెంట్లు నెట్టేసి రిగ్గింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న అధికారులు ఏమన్నా చేతులు గాజులు వేసుకొని కూర్చున్నారా? గాజులు తొడుక్కునే కూర్చున్నారండి అక్కడ ఉన్న అధికారులు. తొడుక్కొని కూర్చుంటే ఈవీఎం అందుకే ఈవీఎం పగలు కొట్టారని గాజులు తొడుక్కున్నారని మీరు చెప్తున్నారు. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. నిజమే, ఈవీఎం పగలు కొట్టుకుంటే వీళ్ళు చోద్యం చూస్తున్నారు. అది నిజమే. రైట్ ఏదైనా శివపార్వతి గారు ముఖ్యంగా మీ ఏజెంట్లు ఏం చేస్తారండి? రైట్ శివపార్వతి గారు రమేష్ గారు అధికారులు గాజులే తొడుక్కున్నారు. మీ ఏజెంట్ ఏం చేస్తున్నారు? మా ఏజెంట్లు మీ వాళ్ళు కొట్టి బయటికి పంపించారు. రైట్ శివపార్వతి గారు కొట్టి బయటికి తోసేస్తారు. వైసీపీ అందుకే నేను చెప్పేది ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వచ్చే ముందు రమేష్ గారు ఒక్క నిమిషం అండి. శివపార్వతి గారు మీరు చెప్పినట్టు ఈవీఎం పగలగొట్టిన విషయం కొట్టే వాతావరణం ఉందండి. రైట్ శివపార్వతి గారు బ్యాగులు నిండా రాళ్లు మారడు ఆయుధాలు వేసుకొని చేతుల్లో కర్రలో రాడ్లు పట్టుకొని రోడ్ల మీద పారా కాస్తా అడ్డం వచ్చిన వాళ్ళని అందరినీ కొట్టుకుంటూ చేస్తా ఉన్న వీళ్ళని బూతుల్లో మరి కొట్టి బయటికి పంపించి రిగ్గింగ్ చేశారంట. రైట్ శివపార్వతి గారు ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఒక విషయం. రైట్ రైట్ మాచర్ల నియోజకవర్గంలో అన్ని ఏకగ్రీవాలైన నియోజకవర్గం ఏదైనా ఉంది రాష్ట్రంలో అంటే మాచర్ల నియోజకవర్గం. శివపార్వతి గారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. రామకృష్ణారెడ్డి శివపార్వతి గారు ఒకటి కూడా చేయనివ్వలేదు. ముఖ్యంగా ఇక్కడ శివపార్వతి గారు ముఖ్యంగా ఇక్కడ ఈవీఎం పగలగొట్టిన విషయం బయట. రమేష్ గారు ఒక్క నిమిషం అండి, శివపార్వతి గారు ముఖ్యంగా ఈవీఎం పగలగొట్టిన విషయం బయటికి రాకపోవడం అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే వీడియో బయటికి రావడంపై కూడా అధికారుల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే అధికారులే బాధ్యులు చేస్తున్నారా చివరికి ఫైనల్ గా? వాళ్ళనే బాధ్యులు చేస్తారు, ఇంకెవరిని బాధ్యులు చేస్తారు? అంటే మరి ఈ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న నాయకుల పరిస్థితి ఏంటి? మరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళే మోయాలి, పని చేయకపోయినా వాళ్ళే మోయాలి. అది ఎందుకు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగాన్ని. అంటే వీడియో బయటకు రావడం దీనిపై ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులు దేని లేదంటారా? బయటకు రావడం అనేది అధికారులకు సంబంధం ఉండదని ఎందుకు అనుకుంటున్నాను. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఇన్వెస్టిగేషన్ పవర్స్ పెరిగాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల రూట్లు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ తీసుకోవడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. అక్కడ ఎందుకు తీసుకోండి? అక్కడ ఆపరేటర్ ఎవరో తెలుసుకోరు. అది ఇల్లీగల్ అండి, అది ఇల్లీగల్ అవుతుంది కదా. అది ఇల్లీగల్ అవుతుంది. రమేష్ గారు పోలీసులు కూడా ఛేదించలేని వీడియోలు జర్నలిస్టులు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా జర్నలిస్టులు పోలీసులు మాట్లాడతారు. రావని న్యాయం బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్కరు రిలీజ్ చేస్తారు దాన్ని. మీరు నిజాన్ని సమాధి చేస్తుంటే ఎవడు నిజం తెలిసినాడు ఎవడు సమాధి చేస్తామని మీరు అంటున్నారు. నిజాన్ని సమాధి చేద్దామని మేనేజ్ చేద్దామని మీరు సమాధి ఎవడో ఒక బయటకు వస్తాడు, కొట్టి బయటకు పంపించినాడు. సమాధి చేసింది అధికారుల ప్రమేయం ఉందంటే అనుకోవట్లేదు. రైట్ రవికిరణ్ గారు ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక ఈ సీసీ ఫుటేజ్ అనేది బయటికే రాకపోవడం, అంటే వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరూ స్పందించకపోవడం దీని మీద
అది ఉద్దేశపూర్వకంగానే దాన్ని బయటికి రాలేని పరిస్థితి ఉంది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంపై కూడా వివాదం చెలరేగుతుంది. ఇప్పుడు అంటే అధికారులు మేనేజ్ చేసి ఆ ఫుటేజ్ మాత్రమే రానిచ్చారా అనేది కూడా కొంత వివాదం నెలకొంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ తరఫున మా కాకినాడ జిల్లాలో ప్రతి వారం కలెక్టరేట్ లో కలెక్టర్ గారు డిఈఓ గారు మాకు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అంటే ఈ ఓటర్ నమోదు ఎంతవరకు వచ్చింది, లేకపోతే ఎన్నికల సన్నద్ధత మీద ఎన్ని మీద చేసేవారు. దాని సందర్భంగా మా కలెక్టర్ గారు వెబ్ కాస్టింగ్, మన జిల్లాలో ఇన్ని వెబ్ కాస్టింగ్ మేము ఏర్పాటు చేస్తున్నాం, దానికి ఎంత ఖర్చు అవుతుంది, సో మాకు తెలిసినంత వరకు ఈ బూతులు సమస్యాత్మక బూతులు, సో మీకేమన్నా రాజకీయ పార్టీలుగా మీరు ఇంకేమన్నా సజెస్ట్ చేస్తారా, ఇంకేమైనా కొత్త బూతుల్లో మీ ఉద్దేశంలో అది సమస్యాత్మక బూత్, గతంలో అక్కడ గొడవలు జరిగినాయి అని ఉంటే చెప్పండి, నేను అక్కడ కూడా వెబ్ క్యామ్ పెట్టిస్తాను. వెబ్ క్యామ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని వెబ్ క్యామ్ని ఇక్కడ డిఈఓ కార్యాలయంలో జిల్లా కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, ఇక్కడ అన్ని మేము లైవ్ లో చూస్తాము. లైవ్ లో చూసి అక్కడ ఏది జరిగినా సరే చీమ చిట్టుకుమన్నా సరే లటుక్ అని చెప్పి మేము యాక్షన్ తీసుకుంటాము. సో అటువంటిది మాకు చెప్పారు. నేను అది నిజం అనుకున్నాను. తీరా ఈ 21వ తారీఖు సాయంత్రం వీడియో వస్తే కానీ అర్థం కాలేదు వీళ్ళ పనితనం ఏంటో. అసలు వెబ్ క్యామ్లు వెబ్ కాస్టింగ్లు పెట్టి ఎంత భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు సార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం? నాకు అర్థం కాదు. ప్రజాధనం వేస్ట్ అయినట్టే కదా. మీ అంత కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయటం ఎందుకు, వెబ్ క్యామ్లు పెట్టడం ఎందుకు? రాష్ట్రంలో 46,300 పోలింగ్ బూతులు ఉంటే మీరు ఆ 13,000 సమస్యాత్మక బూతులు పెట్టారు. నాకు తెలిసి మాచర్లో 299 పోలింగ్ బూతులు ఉంటే అన్నింటిలోనే వెబ్ క్యామ్లు పెట్టారు, ఎందుకంటే ఆ సమస్యాత్మక నియోజకవర్గం కాబట్టి. ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అంత చేస్తే కనీసం అక్కడ మీకు ఎమ్మెల్యేల లోపల రావటం కావచ్చు, లేకపోతే రకరకాలు జరుగుతున్నప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు? అన్నోన్ పర్సన్ అని చెప్పి ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు? అన్నోన్ పర్సన్ ఎఫ్ఐఆర్ ఎలా నమోదు? ఇది ప్రైమరీగా అధికారుల యొక్క వైఫల్యమా, కుమ్మక్క అయిపోయారా, అమ్ముడిపోయారా, భయపడిపోయారా? అది తేలాలి. అలా అమ్ముడిపోయి భయపడిపోతే ఎన్ని చోట్ల జరిగింది? అలాగా ఎన్ని చోట్ల జరిగింది? ఆ ఒక్క నియోజకవర్గంలో అన్ని బూత్లో జరిగిందా? వెబ్ క్యామ్ లేని చోట ఏం జరిగింది? అసలు ఎన్నికల కమిషన్ స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షికంగా మీరు ఎన్నికలు నిర్వహించాలి లేదా అన్న డౌట్ ప్రజాస్వామ్యవాదులకు వస్తుంది కదా. అలా ఆ పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒకటి వాళ్ళు సమాధానం చెప్పాలి పూర్తి స్థాయిలో. ఎందుకంటే నిన్న మనం చూసాం, కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేకపోతున్నారు. 10 రోజులు ఏం చేశారు సార్ మీరు అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. అదేదో మేము పంపించే వాళ్ళకి వాళ్ళేదో రెస్పాండ్ వీళ్ళేదో రెస్పాండ్ అన్నారు. కానీ ఎంత సివియర్ అఫెన్స్ అండి ఇది? ఎంత కేంద్ర ఎన్నికల సంఘం ఎంత సివియర్ గా రెస్పాండ్ అయ్యింది? ఇలా చేయాలంటే అప్పుడు పరిగెత్తారు. సో ఆ రెస్పాన్స్, ఆ సివియారిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు లేదు? అది వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడు మీరు ఇందాక ఈవీఎం బద్దలు కొట్టారు, ఓకే, బద్దలు కొట్టినప్పుడు ఏం చేశారన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు? బెల్ ఆపరేటర్లు వచ్చారు, చెక్ చేశారు, చిప్ డేటా బానే ఉంది, బానే ఉంది కాబట్టి ఓకే అని చెప్పేసి ఆ చిప్ మేము భద్రపరిచి ఇంకో ఈవీఎం పెట్టి ఎన్నికలు కంటిన్యూ చేసామని చెప్తున్నారు. అలా చేసేయటం, అలా బద్దలు కొట్టే వరకు వచ్చింది అంటే బయట పోలింగ్ బూత్ దగ్గర నానా గొడవలు అయినట్టే కదా. ఆ గొడవలు జరిగిన సందర్భంలో మహిళలు, వృద్ధులు ఎవరన్నా అక్కడ ఉంటారా? అందరూ పారిపోతారు కదా. అలాంటప్పుడు మీరు ఎన్నికలు ఆ దాంట్లో కంటిన్యూ చేసేయటం వల్ల వాళ్ళ యొక్క ఎన్నికలు ఓటేసే వాళ్ళ హక్కు పోయినట్టే కదా. మీరు ఎందుకంటే రీపోలింగ్ కూడా చేయకుండా 11 ఈవీఎంలు బద్దలు కొడితే కనీసం అప్పటికప్పుడు రీపోలింగ్ పెట్టి మస్టర్ రోజు ఆ మరుసటి రోజు ఫినిష్ చేసేయాల్సింది కదా. అసలు రీపోలింగ్ అక్కర్లేదన్నారు. దీనివల్ల మీరు చేసింది కరెక్టా, మీ మాన్యువల్ ప్రకారం చేసింది కరెక్టా కాదా ఎన్నికల కమిషనే చెప్పాలి. ఇంకో విషయం, ఇప్పుడు వారు రమేష్ గారు ఇందాక మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారు మనిషి అక్కడ ఎస్పీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. మార్పించిన మనిషి సరే అదే వస్తుంది కాసేపు అదే నిజం అనుకుందాం. అదే నిజమైతే ఎన్నిసార్లు ఫోన్ నాగండి అందరూ మాట్లాడితే మీరు అడ్డం పడతాం వల్ల ఉపయోగం లేదు. ఊకమిడిగా అడ్డం పడతాం. మీరు మాట్లాడితే మేము రమేష్ గారు ఎవరి దర్శనం వాళ్ళు చెప్తున్నారు. మా సంఖ్యాబలం కూడా ఎక్కువే, మీకు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే నేను ఒక్కడేనండి. నిజమైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 20వ తారీఖు వరకు ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో ఎలా ఉండగలిగారు? 13వ తారీఖు ఆయన ఈవీఎం బద్దలు కొడితే ఆ సీసీ కెమెరాలు అన్ని చూసినప్పటికీ ఎస్పీ గారు మా మనిషి అయితే, ఎస్పీ గారు మా ఇంట్లో బంట్రోత్తుగా పనిచేసే మనిషి అనుకుందాం కలిసి, ఆ పనిచేసే మనిషి అయితే
మరి పిన్నెల రామకృష్ణ రెడ్డికి అరెస్ట్ చేయకుండా జైల్లో పడేయకుండా 20వ తారీఖు వరకు కొత్తపల్లి కొడుకులు అక్కడ చూసుకొని పైపెచ్చు 21 సాయంత్రం 6 గంటలకు ఆయన ఏం చెప్పారు, పోలీసులే నన్ను వెళ్ళిపోమన్నారండి, ఇక్కడ ఉండొద్దని, అందుకే నేను వచ్చేసాను, లేకపోతే శంషేర్గా 2 గంటల్లో వచ్చేస్తాను, ఇప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తాను అని చెప్పి అన్నారు. మరి ఏ పోలీసు వెళ్ళిపోమన్నారంటే పోలీసులు అందరూ మా మనుషులే కదా, మా ఇంట్లో పనిచేసే మనుషులు కదా, మరి ఎలా వెళ్ళిపోయారు మరి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఎలా వెళ్ళిపోయారు మరి? ఈ వాదనలో ఎక్కడ డొల్లతనం లేదు, అర్థం పడతాం లేని వాదన. నేను ఆన్సర్ చెప్తాను సార్. చెప్తారు కానీ మీ టర్మ్ చెప్తారు కానీ నెక్స్ట్ మీరే చెప్తారు కానీ. రైట్. ఇంకో విషయం నేను ఏదేంటంటే ఒక ముఖ్యమైన పాయింట్ చేసి ముగిస్తాను. ఇప్పుడు అక్కడ ఎస్పీలు కొంతమంది మార్చారండి, మార్చింది ఆ 3 జిల్లాల్లోనే కాదు. వీరు జనరల్ గా అంబటి రాంబాబు గారు, సజ్జల రావు గారు ఏమంటారు, ఆ 3 జిల్లాల్లోనే ఎస్పీలు మార్చారు కాబట్టే గొడవలైనాయి. ఆ 3 జిల్లాలే కాదు, ప్రకాశం జిల్లా మార్చారు, నెల్లూరు మార్చారు, చిత్తూరు కూడా మార్చారు, అక్కడ ఏం గొడవలు జరగలేదు, మార్చిన చోటలు జరగలేదు. ఇంకోటి, ఆ 3 జిల్లాల్లో మొత్తం 21 నియోజకవర్గాలు ఉంటే గొడవలు జరిగింది కేవలం 6 నియోజకవర్గాల్లోనే, మిగతా 15 నియోజకవర్గాలకు గొడవలు జరగలేదు. 3వ పాయింట్, ఆ జిల్లాల్లో ఎస్పీలు మార్చమని రిప్రజెంటేషన్ ఇచ్చిన మాట వాస్తవం. మార్చినప్పుడు అప్పుడు ఆ యొక్క సెలక్షన్ లో ఎవరు సెలెక్ట్ చేశారు, దాన్ని సెలెక్ట్ చేసింది సిఎస్ గారు, డీజీపీ గారు కూర్చొని 3 పేర్లు సూచించి 3 పేర్లని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తే 3 పేర్లు ఒకటి కేంద్ర ఎన్నికల సంఘం సెలెక్ట్ చేసింది. రమేష్ గారు ఒక్క నిమిషం. 3 పేరు సెలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు ఇన్వాల్వ్ అయ్యారా? మీ సిఎస్, ఏ సిఎస్ ని అయితే జవహర్ రెడ్డి గారిని అయితే మీరు పల్లెత్తి మాట్లాడలేదో ఆ సిఎస్ ని నియామకం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వారు ఏమన్నా పురంధేశ్వరి గారితో కొమ్మక్క అయిపోయారా, చంద్రబాబు నాయుడు కొమ్మక్క అయిపోయారా? మీరు చెప్పండి. ఎందుకంటే ఆ సెలక్షన్ ప్రొసీజర్ లో వీళ్ళకే పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి పురంధరేశ్వరి పాత్ర ఏముందని సిఎస్ డీజీపీ కలిసి 3 పేర్లు సెలెక్ట్ చేయడంలో వీళ్ళిద్దరు పాత్ర లేనప్పుడు మీరు ఎందుకని మాటికి మీ పార్టీ, మీరంటే మీరే కాదు మీ పార్టీ నాయకులందరూ సెలక్షన్ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రమేయం లేదట, సిఎస్ ప్రమేయం లేదా, డీజీపీ ప్రమేయం లేదు, కేవలం వాళ్ళిద్దరు కలిసి సెలెక్ట్ చేశారు. ఇది ఎక్కడ మాత్రమే అర్థం పడతాం లేదు, వాళ్ళని సమంజసం కాదండి విజయ్ గారు. రైట్. రమేష్ గారు. రవికిరణ్ గారు, ఇప్పుడు 3 పేర్లు పంపించారు. ఆ 3 పేర్లు పంపించడంలో మీ వాళ్ళు అనే మనుషుల పేర్లని ఎవరైతే వస్తారనేది, ఎవరైతే ఆ ప్యానెల్లోకి అర్హత ఉంటారనేది చూసుకుని మీ పురంధరేశ్వర్ గారు చేసిన వ్యవహారం అండి ఇదంతా. దానికి పక్క ఆధారాలు ఉన్నాయి, అన్ని కూడా రేపు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది అన్ని బయట పెట్టడం జరుగుద్ది. దానికి మీరేం కంగారు పడక్కర్లేదు. రమేష్ గారు అదే చెప్తున్నారు ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పేటప్పుడు కూడా, నిజంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే కనుక ఎప్పుడో 13వ తారీఖున ఈవీఎంలు బదులు కొడితే 20వ తారీఖు వరకు బయటకు రాలేదు కదా, అప్పటి వరకు ఆయన సేఫ్గా ఉన్నాడు కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు అలా కాదు సార్, ఎస్పీ గారు బయట పెట్టలేదు, సిఇఓ గారు అసలు ఆ వీడియో మేము అది ఎలక్షన్ కమిషన్ నుంచి బయటకు వెళ్ళలేదని స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారండి ఫ్రెష్ గా. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్ అవుతుంది. సిఇఓ గారు మా నుంచి అయితే వీడియో వెళ్ళలేదు అని చెప్పి, మరి ఆ ఎలక్షన్ కమిషన్ నుంచి వీడియో వెళ్ళినప్పుడు ఆ వీడియో ఎలా వెళ్ళిందండి? ఎస్పీ గారి విషయం చెప్తున్నారు వీళ్ళు. 13వ తారీఖున జరిగితే 20వ తారీఖు వరకు, అంటే అక్కడ అసలు టోటల్ గా ఆ ఇష్యూని అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, ఆ మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎస్పీ గారికి తెలియజేద్దాం అక్కడ ఇలా గొడవ జరుగుతుందని చెప్పి 20 సార్లు ఫోన్ చేసినా ఎస్పీ గారు లిఫ్ట్ చేయలే. అనిల్ కుమార్ యాదవ్ గారు డైరెక్ట్ గా కాల్ లిస్ట్ కూడా చూపించడం జరిగింది ఆయన ఫోన్ లో. నేను ఇన్ని సార్లు ఫోన్ చేశాను, ఎస్పీ గారు రెస్పాండ్ అవ్వలేదని. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదండి? ఎస్పీ గారు అక్కడ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి, ఆయన నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోనే మాచర్ల నియోజకవర్గం ఉంది. ఎస్పీ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదండి? ఈ రోజు అక్కడ పోటీ చేసిన అభ్యర్థి డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఆ కాల్ లిస్ట్ చూపించుతున్నారు కదండి ఇలా జరిగిందని చెప్పి. కానీ పోలింగ్ రోజు ఇంత జరిగితే కౌంటింగ్ రోజు ఇంకెంత జరుగుతుందన్న భయం నెలకొంది. మరి ఆ తర్వాత ఎన్ని ఎస్పీ గారు రియాక్ట్ అవ్వలేదు మీరు చెబుతున్నారు. కృష్ణదేవరాయలు గారు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అవ్వలేదు, ఇక్కడ గొడవ జరుగుతుంది నరసరావుపేటలో 100 సార్లు ఫోన్ చేసాం, ఒక్కళ్ళు ఎత్తలేదు, ఫోర్స్ పంపిస్తా ఉన్నారు, ఇక్కడ కొట్టుకు చేస్తున్నారు, మీరు ప్రెస్ మీట్ చూడండి, ఆయన్ని ప్రెస్ మీట్ చూడండి, ఆయన ఫోన్ ఇస్తారన్నారు. ఆరోపణలు చేశారు కదా, ఎంపీ గారికి రిలేటెడ్ వ్యక్తిని ఎస్పీగా వేశారు ఏదో సంథింగ్ చెప్తున్నారు, ఆయన ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు.
మీరు అరే, కూడా ఎలాగ సిద్ధంగా తీసుకుంటారులేండి ఉన్నారంటే మీ చెప్పండి. రామకృష్ణారెడ్డి గారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. మనం ఏం ఎలాగ చెప్పలేదు మీ కదా. రామకృష్ణారెడ్డి గారు ఎలా ఎవరెవరు వాళ్ళ దగ్గర మాట్లాడేది ఎన్ని ఏంటి డబ్బులు ఉన్నాయో అన్ని మేము అన్ని హ్యాండ్ ఓవర్ బయటకు వస్తాయి. చేస్తాము. ఇందులో మాది ప్రమేయం ఉందంటే మాత్రం ఏ శిక్షకైనా మేము అర్హులము, మీరు అలాగే వస్తారా ఎంక్వైరీకి అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. మరి మీరు ఆ విషయం మీరు ప్యానెల్ లో కూర్చొని మీరు చెప్పడం కాదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చెప్పమానండి. ఆయన ఏం పరారు అదే ఆయన అయిపోయారు, చెప్తారండి. ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఆయన వస్తారు. ఎక్కడికో వెళ్ళిపోయారు, పారిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోరు, ఆయన ఎక్కడున్నాడో కూడా ఎక్కడికి తెలియదు. వెళ్ళిపోరని వస్తారు. ఆయన విచారణ ఎదుర్కొన్న ఆయన అయితే పారిపోయేవాడు కాదు, ఖచ్చితంగా దేశం దాటి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన ఏదో ఖచ్చితంగా ఎదుర్కొంటారు. పారిపోయేవాడు కాదు కదా, నిజంగా దాని ముందు నిలబడ్డాడు. విజువల్స్ కూడా అలా అన్ని నిలబడుతున్నాడు. బయటకు వస్తాయి మేడం గారు, కంగారు అదే పడక్కర్లా. మరి ఎక్కడ దాక్కున్నాడు, బయటకు ఇప్పుడు వచ్చాడు రైట్ కదా. రైట్ రెంట చంద్ర మండలం తుమ్మూరుకోట ఏ తప్పు తుమ్మూరుకోట చేయకుండా విలేజ్ లో కూడా పారిపోతారు ఎందుకు? ఎదుర్కోమను. ఖచ్చితంగా ఎదుర్కొంటారు. సరెండర్ అవ్వాలి కదా, ఎందుకు దేశం విడిచి పారిపోవడం? దేశం నుంచి ఎక్కడ పారిపోయారు, ఎక్కడికే పారిపోలా. పారిపోతే మీకు ఎక్కడ తెలియదా? Right. సరెండర్ అవ్వాలి కదా. ఎందుకు సరెండర్ అవుతారు? నేను సరెండర్ మీకు తెలిస్తే అయ్యే చెప్పండి రమేష్ గారు ఎక్కడ ఉన్నారు పోనీ. నాకు తెలుసండి, నా అలా దగ్గర కాదు, ఆయన ఎక్కడ ఉన్నారో సాక్షి టీవీ కొట్టారు. Right. వాళ్ళే. వెంకటరమణ గారు ఇప్పుడు ముఖ్యంగా అక్కడ తెలుసు. రైట్ అలా కదండి. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ఈ బూత్ గురించి చెప్తున్నారండి. రెంటచంద్ర మండలం తుమ్మూరుకోట విలేజ్ లో 204 బూత్ లో తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కాదు రమేష్ గారు, అసలు రామకృష్ణారెడ్డి గారు సుప్పిని శుద్ధ పూసిని ఇప్పుడు ఆయన వచ్చి అరెస్ట్ అవ్వకుండా పోలీసులు లొంగిపోమారని ఎందుకు అంత బాధ? పారిపోయే బాధ ఏమి అంటున్నా నేను. అరే ఆ టైం వచ్చినప్పుడు ఆయన దానికి సుప్పిని ఆయన అయినప్పుడు అది ఆయన కూడా దేశం తెలుసు కదా విడిచి మేడం గారు. మొహం తప్పించాల్సిన అవసరమో మేడం లేదు. రైట్ మేడం గారు మాట వీడియో మీద కూడా వైట్ రాయల్ గా వైట్ షర్ట్ వేసుకున్నట్టు జైల్లో కూడా వైట్ షర్ట్ వేసుకొని కూర్చొని విచారణ ఎదుర్కోవచ్చు పోలీసుల దగ్గర. అలా కదా వీళ్ళు మేడం గారు ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నారు. మాకు ఆ టీడీపీ వీడియో వాళ్ళు. మీద కూడా కొన్ని వీళ్ళు అనుమానాలు ఉన్నాయి. సిద్ధంగా ఉంటే ఆయన వచ్చి లొంగిపోమని చెప్పండి. శివజ్యోతి గారు మాకు ఆ రైట్ వీడియో రమేష్ మీద గారు, కూడా- శివభారతి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరమణ గారు ముఖ్యంగా చూస్తే కనుక పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత కౌంటింగ్ అప్పుడు కూడా జరుగుతాయన్న భయం అయితే నెలకొంది. నిజానికి రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేస్తానికి వచ్చిన రాజకీయ నాయకులు వస్తామని చెప్పిన వాళ్ళు నిజంగా ఆ విధంగా ఉంటున్నారా? ఈ విధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళే రావడం వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని విమర్శలు ఉన్నాయి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు తీసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తెలుగుదేశం పార్టీలో వీళ్ళు కావాలని చెప్పి ఎన్ని కేసులు బనాయించారు, ఏది ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం ఒక ప్రొటెస్ట్ చేయడానికి కూడా, ఒక ధర్నా చేయడానికి కూడా వీళ్ళు రకరకాలైన కేసులు, రకరకాలైన యాక్ట్లు తీసుకొచ్చి వీళ్ళు కావాలని చెప్పి, అంటే వీళ్ళు ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అండి, అంటే చంపేసి హత్యలు చేసేసి లేకపోతే కబ్జాలు చేసేసి భయభ్రాంతులు గురి చేసి రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వీళ్ళు ఈ రోజు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ఏమీ లేదండి. రైట్ రమేష్ గారు అందరూ మాట్లాడినప్పుడు మీరు అట్లాకండి. ఓకే, రైట్ ఓకే మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళు రకరకాలైనటువంటి కేసుల్లో ఉన్నది వేరండి. అది చాలా క్రూరమైనటువంటి నేరాలు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో క్రైమ్స్ ఉన్నాయి అంటే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటే జస్ట్ ఏమి లేదండి, గవర్నమెంట్ యొక్క విధానాల మీద పోరాటంతో వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంతేగాని వాళ్ళు ఏదో కబ్జాలు చేశారనో, లేకపోతే వాళ్ళు హత్యలు చేశారనో, లేకపోతే వాళ్ళు దోపిడీలు చేశారనో, లేదంటే వాళ్ళ నాయకుల్ని మరి వేరే విధంగా వేధించారనో కాదండి. మీరు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే ఏ విధంగా ప్రభుత్వం సజావుగా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ డెవలప్మెంట్ పేరుతోటే ఆయన ముందుకెళ్లారు. సో అది కొంత రాజకీయం చేయకపోవడం కూడా వీళ్ళు ఈ రోజు ఈ విధంగా రెచ్చిపోవడానికి కూడా కారణమైంది. అట్లాగే మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, రాజకీయాల్లో నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులు రావడం అనేది హర్షించదగ్గ విషయం కాదు. అయినా సరే వీళ్ళే చాలా శాతం మంది, అంటే వైసీపీలో చాలా శాతం మంది వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రతిదీ చూసుకోండి, జోగి రమేష్ గారిని తీసుకోండి, అనిల్ కుమార్ యాదవ్ తీసుకోండి, లేకపోతే పిన్నెల కృష్ణారెడ్డి గారిని తీసుకోండి, లేకపోతే ఎవరైనా సరే అదే కొడాల నాని తీసుకోండి, ఎవరైనా వాళ్ళ యొక్క బిహేవియర్ కానివ్వండి, వాళ్ళు ప్రజలకు ఇచ్చే సందేశం కానివ్వండి, ఏ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది మీరు యూజ్ చేస్తున్నారు, రండి చంపేస్తాం, తొక్కేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం, ఏంటి సార్ ఇది? ఈ విధమైనటువంటి సంస్కృతి ఇంతవరకు రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి ముందు దాని తర్వాత అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఏదైనా పరుష పదజాలం ఒకవేళ మాట్లాడినా వాళ్ళు వెనక్కి తీసుకునేవారు.
ఈ వాక్యాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఈ పదాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నానని హుందాతనాన్ని ప్రదర్శించేవారు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. అయితే రాను రాను వీళ్ళు రాజకీయాలంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అంటున్నాయంటే ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడాలనే పరిస్థితి వచ్చేసిందండి. మనం ఏదో సావధానంగా చెప్తుంటే, మంచిగా చెప్తుంటే ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. సో దాన్ని ఆ విధంగా క్రియేట్ చేసి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడి కొంతమంది మాట్లాడుతున్నారు తప్పించి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ దీనికి ఆద్యం పోసింది, దీన్ని పెంచి పోషించింది. ఈ కక్ష రాజకీయాలను కానివ్వండి, ఈ బూత్ రాజకీయాలను కానివ్వండి, ఈ విధమైనటువంటి ప్రేరేపిత రాజకీయాలని, అట్లాగే మీకు ఫైనల్ గా ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ఈ రోజు ఈ విధమైనటువంటి విధ్వంసం చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ప్రభుత్వం ఈ పెట్టుబడులు ఎలా వస్తాయండి? రేపు మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో అరాచకం జరుగుతుంది. ఇదివరకు యూపీని, బీహార్ని, లేకపోతే వేరే కొన్ని రాష్ట్రాలు తీసుకునేవాళ్ళు అంత భయంకరంగా ఉండేవి, అక్కడ పెట్టుబడులు ఉండేవి కాదు. ఈ రోజు యూపీ ఎంతో అభివృద్ధి చెందింది. ఎందుకంటే మొత్తం రౌడీజాన్ని కూకట వేలుతో ఆయన యోగి గారు మొత్తం కూకట వేలుతో ప్రకటించడం జరిగింది. సో నేను ప్రత్యక్ష సాక్షి అండి. నేను యూపీలో వర్క్ చేశాను, తర్వాత కూడా ముందు యూపీలో ఉన్నాను, తర్వాత కూడా యూపీలో చూసిన పరిస్థితులు చూస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంత భయభ్రాంతులు గురి చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిపక్షాలకి ఒక కనీస మర్యాద లేదు, వారు ప్రశ్నించే అధికారం లేదు, కనీసం వాళ్ళు పోస్ట్ పెట్టే అధికారం కూడా లేదు. చిన్న పోస్ట్ పెడితే కేసు. ఇటువంటి క్రైమ్స్ అనేవి మీరు ఒకవేళ అనొచ్చు, మీ ఎమ్మెల్యేలు 175 మంది క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని 100 కేసులు ఉన్నాయి, ఇన్ని 1000 కేసులు ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు న్యాయంగా ధర్మంగా పెట్టిన కేసులు కాదండి అవి. ప్రభుత్వం వ్యతిరేకత అంటే ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చి ఇప్పుడు ఒక కరెంటు ఛార్జీ మీదో, ఒక బస్ ఛార్జీ మీదో, లేకపోతే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదో, లేకపోతే ఇలా ఇటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి, ఇటువంటి వాటి మీద పోరాటాలు చేసిన దాని మీద కేసులు మాత్రమే ఇవి. ఇప్పుడు పొద్దున్న లేచేసరికి మన ఇంటి దగ్గర పోలీసు ఉంటాడు. ఏంటంటే అది అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఈ 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజలు ప్రాణాలు హరిచేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలను కూడా మాట్లాడనివ్వకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మార్చాలని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈవీఎంలు నిక్షిప్తమై ఉన్నాయి. 4వ తారీఖు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రమేష్ గారు ఏమీ కంగారు పడక్కర్లేదు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇప్పుడు చేసిన దానికి ఖచ్చితంగా ఆయన జీవితంలో ఇంకా మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేసే అర్హత అనేది ఉండదని ఖచ్చితంగా, అంటే న్యాయ నిపుణులు చెప్పిన మాట ఇది, ఖచ్చితంగా అదే జరుగుతుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన నెక్స్ట్ ఆయన కేసులు కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎవరు వాడుకున్నారో, ఎవరిని ఏ విధంగా మీరు యూజ్ చేసుకున్నారనేది కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుస్తుందండి. ఖచ్చితంగా ఇది ప్రజలు కూడా తెలియపరుస్తాం. రైట్. శివభారతి గారు, ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు చూస్తే ఇవి అప్పటికప్పుడు జరిగిన అల్లర్లా అనిపించట్లేదు, ప్రీ ప్లాన్డ్గా జరిగినాయమని నాకు అనుమానం అయితే కలుగుతుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఉందండి, వాస్తవం ఉందనే అనుకోవాలి, లేకపోతే మనం ఇంకా జ్ఞానంలో ఉన్నామనే అనుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతుందని ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్నల్ సర్వేస్, వాళ్ళకి ఇంటర్నల్ రిపోర్ట్ వచ్చిందో వాళ్ళు ప్లాన్ బి అమలు చేయడం స్టార్ట్ చేశారు. ఎలా అయినా అల్లర్లు సృష్టించాలి, ఏదో ఒకటి చేయాలి, ఎలా చేసైనా లాక్కోవాలో ఇంకేదో చేయాలో అనేది వాళ్ళ ఆలోచన. విధ్వంసానికి పరాకాష్ట కాబట్టి, వాళ్ళకు విధ్వంసం కొత్త కాదు కాబట్టి ఆ కక్ష అనేది, ఆ గ్రడ్జ్ అనేది వాళ్ళు ఎలా అయినా దాన్ని చేస్తారు. ఎందుకు వాళ్ళ తత్వమే అది. నాయకుడు ఒకలాగా, నాయకుడు ఏమన్నా ఏదో అంటే నాయకుడేమో చేలో మేస్తుంటే కార్యకర్తలు ఏమన్నా గట్టిని మేయరు కదా, వాళ్ళు కూడా చేలోనే వేస్తారు. నాయకుడు క్రిమినల్ అయితే కార్యకర్తలు క్రిమినల్ కాకుండా ఉంటారు. ఇప్పుడు మీరు అంతకన్నా ఇంకేం మాట్లాడలేరులేండి. అది కూడా పోస్ట్ పోలు క్రైమ్స్ అనేవి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోద్బలమే. ఇది కాదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు, అది వాళ్ళ తత్వం. మేము తప్పు చేసామని ఎవరు ఒప్పుకోరు. వైఎస్ఆర్సీపీకి ఆ నేచరే లేదు. సో కాబట్టి వాళ్ళ నుంచి ఇంకంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది నిజమైంది అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఈ వరుస దాడులు ఇప్పుడు పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టారు, దాన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తానే ఉన్నారు. రేపు రిజల్ట్ రోజు కూడా చేద్దామని ప్రయత్నాలు. ఇళ్లలో ఒక్కొక్కళ్ళ ఇళ్లలో పెట్రోల్ బాంబులు, నాటు కొడవాళ్ళు, గొడ్డళ్ళు, రాళ్ళు ఇవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు. దేనికోసం? ఏం ఉద్ధరిద్దామని పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారు మీరంతా? అన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఇళ్లలోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు కేంద్ర బలగాలు తిరుగుతున్నాయి కదా,
సెర్చ్ చేస్తున్నారు కదా, ప్రతి ఇంటికి చేస్తున్నారు కదా, వెళ్తున్నారు ఎంతమంది కదా. ఇళ్లలో Right, right. ఎక్కడ పిల్లలకి అన్ని చెప్తారండి. ఇప్పుడు అపోజిషన్ ఇప్పుడు ఎవరైతే కూటమి పార్టీలో అభ్యర్థుల దగ్గర లేదా కార్యకర్తల దగ్గర దొరికితే ఇంకేసం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షిను TV9 ఇంక అదే పనిగా ప్లే చేసేది. దొరకలేదు కాబట్టి వాళ్ళకి ఆ గోల్డెన్ ఆపర్చునిటీ లేదు పాపం. మీకు దొరికిన ప్లే చేశారు కదా. అలాగే మీకు దొరికి మీరు చెప్పుకోలేరు, ఎందుకంటే మళ్ళీ జనాలు మిమ్మల్ని ఊస్తారు కాబట్టి. సో దాన్ని అబ్స్కాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఇళ్లలోనే దొరికాయి. మాచర్ల నియోజకవర్గం కానీ, సతన్పల్లిలో కానీ, నర్సరావుపేటలో కానీ, అక్కడ కానీ. తిరుపతిలో ఆయన మీద ఎలా దాడి చేశారు పులవర్తి నాని గారి మీద అని ఆయన కారులో ఉన్న కెమెరా సీసీ ఫుటేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో దాడి జరిగిందని. ఇంతకన్నా ఏం చెప్తారు? మీరు మీ దగ్గర జరిగిన దాడులు మాత్రమే చెప్తారు. అంత మీ దగ్గర జరిగిన దాడులు ఉంటే చెప్పండి, మీరు కూడా చెప్పండి. చేస్తారు దొంగ 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 అన్నట్టు. మీ నాయకుల మీద చేసిన దాడి అలా దొంగ చూపించండి. దొంగ Right, అన్నట్టు right, right. మీ మీద దాడి చేస్తారు. ఫ్యాక్టరీకి ఆద్యం పోసిన మీరే చెప్తారు మీ మీద ఎవరు దాడి చేస్తారండి. అంత సాహసం ఎవరు చేస్తారు చెప్పండి? ఎందుకు చేయరండి? రౌడీలు మీ మీద ఎవరు దాడులు చేస్తారు? దూరకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఏంటి 7 మర్డర్లు చేశారు. దొంగ 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 అని అంటున్నట్టు రౌడీ షేటరు. ఫ్యాక్షనిజం, అతను మీరు క్యాండిడేట్ గా గొడవలు, వాటి తీసుకొచ్చారు. శ్రీకారము, అదే ఆద్యము మాచర్ల కాన్స్టిట్యున్సీలో అన్ని మనం అసలు అన్నిటికీ కూటమి నిర్వచనాలు క్యాండిడేట్. మనం పెట్టుకొని మన మీద దాడులు చేస్తారంటే ఎవరైనా చెప్పేవాళ్ళని నమ్మాలి కదా. అవునండి, దూరకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆయన చరిత్ర ఏంటో చెప్పండి ఒకసారి. అలాగే మచిలీపట్నం క్యాండిడేట్. రామకృష్ణారెడ్డి మీరు గారు మర్డర్ కేసు చేయలేదా? పేరు ఇచ్చారు. అడిగితే ట్రాక్టర్ ఎక్కి తొక్కిచ్చారు. అంత ఘన చరిత్ర ఉంది ఆయనకి. రైట్ అలాంటి ఆయన రవికిరణ్ గారు కొట్టారంట, రైట్ వీళ్ళు శివభారతి గారు ఒక్క నిమిషం అండి. రైట్ నమ్మాలి కదండి కొంచెమైనా. రవికిరణ్ గారు ముఖ్యంగా అవినీతి స్కాముల్లో చేసిన వాళ్ళకి ఎక్కువగా టికెట్లు ఇవ్వడం వల్ల ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా ఇంకేం జరుగుతాయనే వాదన అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం చాలా మటుకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ రాజకీయాల్లో ఉన్నారనే వాదన ఉంది. ఇప్పుడు మన డిబేట్ చూసిన వాళ్ళు ఏదైనా రాష్ట్రంలో తెలుగు వాళ్ళు యూట్యూబ్ లో చూస్తే ఏపీలో ఎలక్షన్స్ అవ్వలేదేమో, ఇప్పుడు ఎలక్షన్స్ అనుకుంటారు. అలా ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, 13వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు మనం ఎంత అరుసునా చేసుకున్నా 4వ తారీఖే భవిష్యత్తు తెలుసుద్ది. మన నాయకులందరూ విదేశాల్లో మన నాయకులందరూ విదేశాలు రిలాక్స్ అవుతున్నారు, మన ఆరాధ్య పురుషులందరూ. మరి మనకెందుకు ఇంత గొడవ రచ్చ? మనకేం పోయింది? మనం కూడా నిదానంగా చేసుకుందాం డిబేట్. ఎందుకంటే అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోయింది కదా, అంత కక్షలో ఏం అక్కర్లేదు. ఎందుకు మనకేం పోతుంది చెప్పండి, ఏముంటది? ఒకటే రెండు ఒకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే రాజకీయాల్లో కాదు అన్ని రంగాల్లో ఉన్నారు. మీడియా ఛానల్లో కూడా వాళ్ళు కూడా డబ్బులు పెట్టి మీడియా అధిపతులు అవుతున్నారు అనుకోండి, చాలా అన్ని దాంట్లో ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్నారు. ఒక ఈ రాజకీయం అనేది ప్రజాసేవ, 10 మందికి సేవ చేయడానికి ఉన్నటువంటి ఒక దార్శనిక భావంతో ఉన్నటువంటి రంగం ఇది. ఇప్పుడు మేమంతా ఉన్నామంటే మేమందరూ ఎడ్యుకేటెడ్. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్ లో అన్ని పక్కన పెట్టి దేశం కోసం సర్వీస్ చేస్తున్నాను. అలాగే మన ప్యానల్లో కూడా అందరూ ఎడ్యుకేటెడ్ సర్వీస్ చేస్తున్నారు. సో అదొకటి. రెండు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న గొడవలండి దశాబ్దాలుగా కొంత వెనుకబాటుతనానికి గురయ్యి ఎక్కువగా వైలెన్స్ ప్రోన్ ప్రాంతాలు, ఇప్పుడు పల్నాడు కావచ్చు, రాయలసీమ కావచ్చు. ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే ఈ గొడవలు మరి కాకినాడలో ఎందుకు జరగట్లేదండి, రాజమండ్రి ఎందుకు జరగట్లేదు, విశాఖపట్నం ఎందుకు జరగట్లేదు? అక్కడ లేవా టీడీపీ వైసీపీ కార్యాలయాలు, లేదా బీజేపీ కార్యాలయాలు లేవా? ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అక్కడ ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఒకసారి ఆలోచించండి. ఇది కేవలం ఎలక్షన్ తోనే లింకప్ అయింది కాదు. దానిలో కొంత నేపథ్యం ఉంది, వ్యక్తిగత కక్షలు ఉన్నాయి, అన్ని ప్లాన్డ్ గా కొంత నేపథ్యం ఉంది, ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఇన్ని తెలిసి ఉండి కూడా పోలీస్ యంత్రాంగం ఎందుకని యాక్టివేట్ అయ్యి వారందరినీ కంట్రోల్ చేయలేదు? ఈ రోజు ప్లాన్డ్ గా గొడవ జరగకపోతే అసలు వాళ్ళకి పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు ఎలా వచ్చినాయి అంటే, మన ఎస్పీ గారు పట్టున్నారు కదా, నాటు బాంబులు ఇళ్లలో ఎందుకున్నాయంటే, ఈ రోజు మన కాకినాడలోనో లేదా పక్కన అనపర్తిలోనో నాటు బాంబులు దొరకట్లేదే, అక్కడ ఎందుకు దొరుకుతున్నాయి? అంటే ఆ ప్రాంతం వెనుకబడింది. అవిద్య కావచ్చు, లేకపోతే సాగు త్రాగు నీరు లేకపోవటం కావచ్చు, రకరకాల కారణాల చేత దశాబ్దాలుగా పాలకులు ఏ పార్టీ అయినా సరే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురాలేదు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేదు, వాళ్ళ ప్రగతి పదం తీసుకువెళ్ళలేదు. కాబట్టి ఇంకా అలా ఉండిపోయారు. మనమంతా ముందుకెళ్ళిపోయాం. మన జిల్లాల వాళ్ళు, ఆ జిల్లాల వాళ్ళు ఎందుకు ఎరకూడిపోయారు? ఎవరి దీనికి కాను? రాజకీయ నాయకులు కాదా, ప్రభుత్వాలు కాదా? ఎందుకని ప్రగతి పదవులు తీసుకురాలేకపోయారు? ఎన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని నేపథ్యాలు ఉన్నాయి. అంతేగాని మనం దానికి ఏదో వేరే రంగు పూసేసి అందరూ హత్య రాజకీయాలు చేసిన వాళ్ళు దీంట్లో ఉన్నారనో అనేది కాదు. దీన్ని సమస్యని సమగ్రంగా పరిష్కరించి ఇటువంటి జరగనివ్వకుండా కంటైన్ చేసి ఎక్కడికక్కడికి ఆపవలసిన అవసరం ఉంది.
రాష్ట్రం ముఖ్యమండి. దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర. పార్టీలు ఉంటాయి, పోతాయండి. చాలా పార్టీలు పుట్టాయి, కర్ణమైపోయాయి. ప్రభుత్వాలు ఏర్పడతాయి, కోల్తాయండి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. అందుకే ప్రజలు ముఖ్యం ఇక్కడ. 5.5 కోట్ల ప్రజలు ముఖ్యం, ప్రజాస్వామ్యం ముఖ్యం, దేశం ముఖ్యం. ఆ రకంగా విశుద్ధ భావంతో ఆలోచించాలి. కొంత మన పెద్ద నాయకులు కూడా రిలాక్స్ అవుతున్నారు కాబట్టి మిగతా నాయకులు కూడా రాష్ట్రంలో రిలాక్స్ అయ్యి కొంత శాంతి భద్రతలు కాపాడి 4వ తారీఖు వెనక్కరండి. అప్పుడు కౌంటింగ్ చేసుకుని ఎవరైతే వాళ్ళు పీట వ్యక్తం. పాపం రమేష్ గారు వాళ్ళ నాయకుడు గిల్లేసి లండన్ వెళ్ళిపోయారు. అందుకే రమేష్ గారు హడావుడి చేస్తున్నారు. ఆయన మీరు ముగ్గురు కలిపి ఒకటి అయిపోయారు కదండి. ఏమంటే మేము ఎప్పుడు మిమ్మల్ని అడ్డుపడలేదు. మీరు మాట్లాడుతుంటే చెప్తున్నానండి, రవికిరణ్ గారు చెప్తున్నా. మేము ముగ్గురు ఒకటిగానే పోటీ చేసాం. స్ట్రాంగ్ రూమ్లు అండి. ఇప్పుడు ఈవీఎంలు అన్ని స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ లో 3 అంచెల వ్యవస్థ ఉంటది. ఫస్ట్ టైర్ 1 అంటారు. టైర్ 1 లో ఏంటంటే సిఏపిఎఫ్ బలగాలు ఉంటాయి, కేంద్ర బలగాలు ఉంటాయి. అక్కడ ఒక కేంద్ర బలగాలు ఉంటాయి. అక్కడ ఒక రికార్డ్ రూమ్ ఉంటది, సీసీ కెమెరాలు పెట్టుకుని ఉంటారు, రిజిస్టర్ ఉంటది, 24/7 అధికారులు కూర్చుంటారు. టైర్ 2 లో రాష్ట్ర ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసులకు కానీ ఇవి ఉంటారు. టైర్ 2 లో 2 అంచెలు. 3వ అంచెలో డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉంటారు. అలాగే 3 అంచెల వ్యవస్థ ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ చుట్టూరా. అలాగే స్ట్రాంగ్ రూమ్ లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఎన్నికల పార్టిసిపేట్ చేసిన అభ్యర్థులు కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ కానీ ఆ 3వ అంచెలో ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్తే అక్కడ సీసీ కెమెరాలు అన్ని వీడియోలో వస్తుంటే టీవీలో అన్ని అక్కడ చూసుకోవచ్చు. అవి ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవచ్చు. కావాలంటే లోపలికి కూడా అది స్ట్రాంగ్ రూమ్ లోపలికి కాదు, టైర్ 2 వరకు అన్నా వెళ్ళొచ్చు. దానికి పర్మిషన్ కూడా ఇస్తారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది. అయితే 2019లో అయితే లోపల స్ట్రాంగ్ రూమ్ లో పెట్టినటువంటి వెబ్ క్యామ్ యొక్క లింక్ నేను 2019లో కాకినాడ సిటీ బీజేపీ అభ్యర్థి నాకైతే లింక్ ఇచ్చారు. ఆ లింక్ లో ఏంటంటే వెబ్ క్యామ్ లో చూసుకునేవాడిని. లోపల వెబ్ క్యామ్ 2-3 ఉంటే అన్ని చూసుకునేవాళ్ళం. కానీ ఈసారి అయితే వెబ్ క్యామ్ లింక్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. అలా అభ్యర్థులకు కూడా మీరు లింక్ ఇచ్చేస్తే కొన్ని సోషల్ మీడియాలో చూస్తాను, స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం మార్చేస్తారట, అటు తీసి ఇది పెడతారట, ఇది తీసి అది జరుగుతుందా? ఆ ప్రచారం కూడా జరుగుతుందండి. ఎవరైనా మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ ఎన్నికల అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఇంకా అది కూడా చేయరని గ్యారంటీ ఉంది. అదే ఇవన్నీ ఏంటంటే ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా గొడ్డలు పెట్టి ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం వల్ల కొంత ఈ వ్యవస్థ మీద నమ్మకపోతుంది. మనం సృష్టించిన వ్యవస్థ మీదే మెరుగుపరచాలి కానీ ఉన్న వ్యవస్థలను పాడు చేసుకోవడం వల్ల దేశం పాడవుతుంది. అందుకని ఈ ట్రాన్స్పరెంట్ విధానం, ఈ పారదర్శక విధానం 2019 అవలంబించిందే 2024 కూడా అవలంబించాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను CEO గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, అలాగే శోభరాజు గారు, వెంకటరమణ గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.